ఈరోజు శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందమునందు 2వ అధ్యాయము భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ. దీంట్లో 4వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవాదిదేవుడైన నారాయణునికి, నరోత్తముడైన నారాయణ ఋషికి, చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి, గ్రంథకర్త అయినటువంటి వ్యాసదేవునికి ప్రతి ఒక్కరూ గౌరవపూర్వక వందనములు అర్పించవలను. ఇది శ్రీమద్భాగవతానికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం. మనం ప్రతినిత్యం శ్రీమద్భాగవతాన్ని పఠించేటప్పుడు చాలామంది అడుగుతారు, శ్రీమద్భాగవతాన్ని ఆరంభం ఎలా చేయాలి, మొదట ఎలా ప్రారంభించాలి, ఏ విధంగా చదవాలి, భగవద్గీతను కూడా ఏ విధంగా చదవాలి అని చెప్పి అంటాం కదా. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నారు, వేదేశ హి సర్వ అహమేర్య వేద్యో అని చెప్పి అంటున్నారు. అంటే వేదముల యొక్క సారము, వేదములు ఎరిగిన వాడును, వేదముల యొక్క లక్ష్యమును కూడా నేనే ఉన్నాను అంటున్నారు. కాబట్టి అటువంటి వేద పురాణము, వేద సారమైనటువంటి ఈ శ్రీమద్భాగవతాన్ని మనం పఠించాలి అంటే మొట్టమొదట మనము ఏ విధంగా పఠించాలి, ఇక్కడ అదే చెప్తున్నారు. ప్రవచకుడు, శ్రీమద్భాగవతాన్ని ఉపన్యసించేటటువంటి ప్రవచకుడు ఏ విధంగా ప్రవచించాలో కూడా ఇక్కడ ఈ శ్లోకం బట్టి మనం ఆధారంగా చేసుకోవచ్చు. అలాగే పఠించేటటువంటి వాడు కూడా ఏ విధంగా పఠించాలి. శ్రీమద్భాగవతాన్ని ఎప్పుడు మనం ప్రారంభించినా కూడా మొట్టమొదట గురువందనంతో ప్రారంభించాలి. ఇక్కడ ఏం చెప్పారు, నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం. మొట్టమొదట నారాయణుని కీర్తిస్తూ, నరోత్తమం, నరుల్లో ఉత్తమమైనటువంటి నారాయణ ఋషి, అంటే గురువుగా నారాయణ ఋషిని కూడా కీర్తిస్తూ ఉన్నారు. నారాయణ ఋషి ఎవరో కాదు, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే. అటువంటి నారాయణ ఋషిని కీర్తిస్తూ అసలు ఈ ఏదైతే శ్రీమద్భాగవతము సంస్కృతములో శ్రీమద్భాగవతానికి, అంటే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి అంటే సంస్కృతము అనేటువంటి ఒక లిపి అనేటువంటిది ఉంటుంది. ఈ సంస్కృతము దేనికి సంబంధించినటువంటిది అంటే జ్ఞానముకు సంబంధించినటువంటిది. ఆ జ్ఞానానికి అధిపతి ఎవరు అంటే సరస్వతీదేవి, చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి. ఆవిడ యొక్క అనుగ్రహం లేనిదే మనం కనీసం ఒక్క పదం కూడా పలకలేం. అందుకని సరస్వతీదేవిని కూడా కీర్తిస్తూ ఉన్నారు. అందుకే మనం శ్రీమద్భాగవతాన్ని మొట్టమొదట పఠించబోయినా, శ్రీమద్భాగవతాన్ని ప్రవచించబోయినా, ఏం చేసినా సరే మొట్టమొదట మనం గురువందనంతో ప్రారంభించాలి. ఏమంటాం మొదట? గురువందనం ఏమిటది? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి నన్ను జ్ఞానము అనేటువంటి వెలుగులోకి బయటికి తెచ్చినటువంటి ఓ గురువర్యా, నీకు నేను అనేకమైనటువంటి వందనమును అర్పిస్తూ ఉన్నాను. మనం సంకీర్తన చేసిన, భాగవతాన్ని చదివిన, భాగవతాన్ని ప్రవచించిన, ఎప్పుడు కూడా నిరంతరం గురు వందనంతో ప్రారంభించాలి. నేరుగా భగవంతుని మనం కీర్తించడానికి మనకు అధికారం లేదు. అందుకే మనం చూడండి ఏం చేస్తాం, నమా ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే అని ప్రారంభిస్తాం. ఎవరైతే ఒక గురువు దగ్గర దీక్షని పొందాలి అని చెప్పి ఇన్స్పిరేషన్ పొందుతున్నారో, యాస్పైర్ అవుతున్నారో అటువంటి వారు కానీ, ఎవరైతే గురువు దగ్గర దీక్ష తీసుకున్నారో వారు కానీ, వీరు ఖచ్చితంగా త్రిసంధ్యలలో 3 సమయాలలో గురువు యొక్క వందనాన్ని చేయాలి. అంటే ఉదాహరణకి మనం జయపతాక స్వామి యొక్క శిష్య సమూహం కాబట్టి
మనం ఏం చేయాలి? జయపతాక స్వామి వారి యొక్క మంత్రం ఏంటది? ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 3 సమయాలలో మనం గురు మహారాజుకి మనం ప్రభుపాద ముందు ప్రణామం చేసినా కూడా గురు మహారాజు మంత్రంతో ప్రణామం చేయాలి. తర్వాత ప్రభుపాదుల వారి యొక్క మంత్రాన్ని మనం పఠించాలి. ఈ విధంగా మనం రోజు ప్రారంభించే సమయంలో కూడా ఇదే చేయాలి. చేసిన తర్వాత మనం శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తున్నామంటే మొట్టమొదట మనం గురువు ప్రణామ మంత్రంతో ప్రారంభించాలి. తర్వాత శ్రీమద్ భాగవతాన్ని మనం ప్రారంభించేటప్పుడు ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని చదువుతాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే అని. ఇక్కడ శీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్తూ ఉన్నారు. అంధకార బంధురమైన భౌతిక స్థితిని జయించుట కొరకై వేదవాజ్మయము మరియు పురాణములు నిర్ణయింపబడి ఉన్నవి. వేదము అనేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానము లేకపోతే ఏ విధంగా అయిపోతాడు మనిషి? ఉదాహరణకి పుట్టినటువంటి పిల్లవాడు తనకి తిను మీ నాన్న, తినని సోదరుడు, తినని సోదరి అని ఎవరు మనకి తెలియపరుస్తారు? తల్లి తెలియపరుస్తుంది. అటువంటి తల్లే తెలియపరచకపోతే ఏమవుతుంది? వాడు ఎదిగిన తర్వాత ఏమీ తెలియదు వాడికి అసలు. అదేవిధంగా వేదము మనకి తల్లి లాంటిది. తండ్రి ఎవరో మనకి తెలియపరుస్తుంది. ఎవరు తండ్రి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు మనకి తండ్రి అనేటువంటి విషయాన్ని వేదం మనకి నిర్ధారిస్తుంది. అందుకని శాస్త్రచక్షు అంటారు. శాస్త్రచక్షువులు అంటే మన యొక్క నేత్రములు శాస్త్రములతో నిండి ఉండాలంట. అంటే శాస్త్రం ఒప్పుకొని ఉండాలి మనం ఏం చేసినా సరే. ఊరికనే అంటే చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు, లేదంటే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడి ఉన్నవా? మనం చూసాం గోవర్ధన పూజలో కూడా నందమహారాజు ఆ పూజను చేస్తూ ఉంటే, వరుణ పూజ చేస్తూ ఉంటే కృష్ణుడు అడిగాడు, శాస్త్రంలో ఎక్కడ చెప్పబడి ఉంది? సాక్షాత్ దేవాది దేవుడైనటువంటి కృష్ణుడు చెబుతున్నా కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఏం ఉదాహరిస్తున్నాడు? శాస్త్రంలో ఈ పూజ చెప్పబడి ఉందా? ఎందుకు మీరు చేస్తున్నారు? శాస్త్రము విహితమైనటువంటి కర్మలు ఏది కూడా మనం చేయకూడదు. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం మనం, వాడు పక్కింటి వాడు చేస్తున్నాడు, ఎదురింటి వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, లేదా టీవీలో ఎవడో వచ్చి ఇది చేయండి అది చేయండి అంటున్నాడు అంటే చేస్తున్నారు జనాలందరూ. ఇది శాస్త్రంలో చెప్పబడి ఉందా? శాస్త్రంలో చెప్పబడి ఉందా? సో శాస్త్రంలో లేనటువంటిది ఏది కూడా చేయడానికి లేదు. అందుకని 3 ప్రమాణాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతం మనకి చెప్తుంది 3 ప్రమాణాలు. ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అనేటువంటి 3 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణము అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే నా కంటికి కనిపించిందే నేను నమ్ముతాను అంటారు. కంటికి కనిపించిందే నమ్ముతాను, కంటికి కనిపించకపోతే నమ్మను. ఇప్పుడు రాత్రి సమయంలో సూర్యుడు మన కంటికి కనబడ్డు అంటే అక్కడ సూర్యుడు లేడు అని అర్థమా? పగలంతా గడు, రాత్రి కూడా ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు లేని సమయం లేదు. సూర్యుడు లేని సమయం లేదు. మనకు కనిపించట్లేదు, అంతే. మనకు కనిపించట్లేదు. మనం అనుకుంటాం భూమి తిరుగుతుంది అని చెప్పి మన సైంటిస్టులు చెప్తున్నారు. కానీ వేదం ఏం చెప్తుందంటే సూర్యుడు తిరుగుతున్నాడు. అగ్నిహోత్ర అనేటువంటి ఒక రథాన్ని తీసుకొని సూర్యుడు తిరుగుతున్నాడంట మొత్తం ఈ సృష్టి అంతా కూడా. శాస్త్రమే నమ్మాలి, శాస్త్రమే నమ్మాలి. సూర్యుడే తిరుగుతున్నాడు, భూమి తిరగట్లే. భూమి తిరుగుతుంది కానీ భూమి కన్నా వేగంగా సూర్యుడు తిరుగుతున్నాడు. భూమి కన్నా వేగంగా సూర్యుడు తిరుగుతున్నాడని మనకి భాగవతం చెప్తుంది. కాబట్టి ఈ సూర్యుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆ వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు వేగంగా పరిగెట్టుకొని. అంటే దాని అర్థం ఆ వ్యక్తి లేనట్ట. వ్యక్తి ఉన్నాడు, మనం చూడలేకపోతున్నాం అంతే. ఇప్పుడు ఈ దూరంగా చూస్తూ ఉంటే సముద్రానికి ఆకాశానికి దూరంగా చూస్తుంటే 2 కలిసినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ఆ ఒడ్డుని కలిసినట్ట. అంటే మన కళ్ళు ఎంతవరకు చూడగలవో అంతవరకు చూడగలుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ నుంచి సూర్యుడిని చూస్తే సూర్యుడు ఎంత పరిమాణం కనిపిస్తాడు మనకి? మనం భోజనం తినే ప్లేట్ అంత కనిపిస్తాడు అంతే.
సూర్యుడి యొక్క విస్తీర్ణం అదేనా? నిజానికి మనం చాలామంది ఏమనుకుంటారంటే సూర్యుడి కన్నా చంద్రుడి కన్నా సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు అని చెప్పి అనుకుంటారు. కానీ అది కూడా శాస్త్రంలో భాగవతంలో కూడా ఏం చెప్తుందంటే చంద్రుడు ఇంకా కొన్ని వేల రెట్ల దూరంలో ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు మరి? అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ ఎంత మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో సూర్యుడు ఇక్కడ నుంచి వస్తే ఒక మనం భోజనం తినేటటువంటి ప్లేట్ అంత పరిమాణం కనిపిస్తున్నాడు. అది కాదు కదా సూర్యుడి యొక్క విస్తీర్ణం. సూర్యుడి యొక్క విస్తీర్ణాన్ని తెలుసుకోవాలి అంటే చాలామంది అంటారు నేను నేరుగా ప్రత్యక్షంగా చూసింది మాత్రమే నేను నమ్ముతాను అంటారు. నా కంటితో నేను చూస్తేనే నమ్ముతానంట. సో కంటితో చూస్తే సూర్యుడి యొక్క విస్తీర్ణం ఒక చిన్న ప్లేట్లా కనిపిస్తున్నాడు, అంతేనా? అది కాదు కదా. రెండో ప్రమాణం అంటే ప్రత్యక్ష ప్రమాణం కూడా తప్పే. రెండవ ప్రమాణం అనుమాన ప్రమాణం. పరోక్ష కాదు, అనుమాన. ప్రత్యక్ష అనుమాన ప్రమాణం. ఉదాహరణకి మన సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సూర్యుడి నుంచి భూమికి ఇంత దూరము, వాళ్ళు ఏం చేస్తారు, సూర్యుడి మీద ఎంత వేడి ఉంది, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు లెక్కలు కడుతూ ఉంటారు, అంటే అనుమానంతో లెక్కలు కడుతూ ఉంటారు. ఇంత దూరం ఉందేమో అంత దూరం. మన శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడి ఉంది సూర్యుడి నుంచి భూమికి ఎంత దూరం ఉంది, భూమి నుంచి చంద్రుడికి ఎంత దూరం ఉంది, ఎన్ని నక్షత్రాలు ఉన్నవి, నక్షత్రానికి గమనం వేగం ఎంత ఉంది, నక్షత్రానికి దూరం ఎంత ఉంది, ఏ సమయంలో ఎటు నుంచి గాలులు వస్తాయి, ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడి ఉంది కదా. దీన్ని నేను మళ్ళా ప్రత్యక్షంగా పరిగెట్టి చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి పలానా డైట్ కాలేజ్ ఇంత దూరంలో ఉంది, లేదు నేను కొలిచి నడిచి చెబుతానంటే వాడిని ఏమన్నారు? ఇప్పుడు చక్కగా హైవే మీద వాళ్ళు ఏం చేశారు, మార్క్స్ వేశారు. ఇక్కడ నుంచి ఈ ప్రదేశానికి 2 కిలోమీటర్లు, ఈ ప్రదేశానికి 3 కిలోమీటర్లు. లేదు, ఇది నేను నమ్మను. నేను స్వయంగా ఒక టేప్ పట్టుకొని కొలిసి చూస్తాను. దాన్ని ఏమంటారు? వాడిని మూర్ఖుడు అనరా. సో వీళ్ళందరూ చేసే పని ఇదే. శాస్త్రంలో చెప్పబడి ఉంది సూర్యుడు ఈ విధంగా ఉన్నాడు, సూర్యుడి యొక్క కాంతి ఈ విధంగా ఉంది, సూర్యుడి యొక్క గమనం ఈ విధంగా ఉంది, సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు. మరి సూర్యుడి యొక్క వేడిని తెలుసుకోవాలి, సూర్యుడి యొక్క విస్తీర్ణాన్ని తెలుసుకోవాలంటే మరి ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మే వాళ్ళందరూ ఏం చేయాలి? సూర్యుడి మీదకి వెళ్ళాలిగా, వెళ్తేనే కదా మరి తెలుస్తుంది. ప్రత్యక్షంగా నమ్మే వాళ్ళందరూ కూడా. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రత్యక్ష ప్రమాణం కూడా తప్పు, మరి అనుమాన ప్రమాణం కూడా తప్పే. మరి ఏ ప్రమాణం కరెక్ట్ ఖచ్చితం అంటే శబ్ద ప్రమాణము. శబ్ద ప్రమాణం. అందుకని వేదములను అపౌరుషేయములు అంటారు. వేదములు అపౌరుషేయములు అంటే వేదములు ఇప్పుడు లిఖించబడి ఉన్నవి, కానీ ఒకప్పుడు వేదములు ఎలా ఉండేవంటే శబ్ద రూపంలో ఉండేవి. శబ్దరూపం. అందుకని వేదములు శబ్ద ప్రమాణం. ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఎలా చెప్పారు? శబ్ద రూపంలోనే చెప్పారు. మనలాగేం మెటీరియల్ వాటి అవేమి ఇవ్వలేదు, ఆయనేమి అవేమి ఇవ్వలా. మనం ఏం చేస్తామంటే ఏదైనా భాగవత సప్తాహం జరిగినా లేదంటే మరొక సెమినార్ జరిగినా మాకు మెటీరియల్ కావాలి అంటాం. మెటీరియల్ కావాలంట. కానీ పూర్వం అంతా కూడా శబ్ద ప్రమాణమే. వాళ్ళు చెబుతుంటే వీళ్ళు వినేవారు. సూత గోస్వామి సౌనికాది ఋషులకు కూడా అదే చెప్పాడు, శబ్ద రూపంలోనే చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఉండే కొలది కలి ప్రభావం మూలంగా మన లోపల శబ్ద గ్రహణ శక్తి నశించిపోయింది. ఆ నశించిపోవడం వల్ల ఏమవుతుంది? అవసరమైనటువంటిది బయటకు వదిలేసి అనవసరమైనటువంటి దాన్ని అంతా కూడా లోపల పెట్టుకోవడం వల్ల ఈ అవసరమైన దాన్ని మనం హృదయంలో పెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ వేదవాజ్మయం పురాణము ఎటువంటిది అంటే తల్లి లాంటిది. శబ్ద ప్రమాణం ఉన్నతమైనటువంటిది. శబ్దం అంటే వేదము. ఆ వేదము ద్వారా ఏదైతే చెబుతుందో అది మాత్రమే ఖచ్చితమైనటువంటిది అని చెప్తుంది. కాబట్టి అనంతకాలంగా ఇంద్రియ భోగం వైపునకే అధికముగా ఆకర్షితుడై ఉండుట వలన జీవుడు శ్రీకృష్ణ భగవానుడితో తన నిత్య సంబంధాన్ని మరిచిపోయాడు. మనమందరం కూడా శ్రీకృష్ణ నిత్య పాశ్చాదులం. మనందరం కూడా
నిత్య సేవకులం మనం. కానీ అనంతకాలము నుండి ఇంద్రియ భోగాభిలాష మూలంగా. ఇంద్రియ భోగం అంటే అదేంటండి, మనం ఇప్పుడే కదా మానవ జన్మ తీసుకున్నాం, అనంతకాలం నుండి అంటున్నారు కదా. మనం చాలా జన్మలు తీసుకున్నాం. బ్యాక్టీరియాగా పుట్టాం, చీమగా పుట్టాం, నల్లిగా పుట్టాం, బల్లిగా పుట్టాం, కుక్కగా, పిల్లిగా, నక్కగా, పందిగా, అన్ని రకాల జన్మలు తీసుకున్నాం. అన్ని జన్మల్లో కూడా ఇంద్రియ భోగాభిలాష ఉంది. ఇంద్రియ భోగాభిలాష ఉంది. ఎంత ఇంద్రియ భోగం అంటే చచ్చే వరకు ప్రయత్నిస్తుంటాం ఆ ఇంద్రియ భోగాన్ని. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. చూడండి, ఒక ఉదాహరణ, పాము కప్పని పట్టుకుంటూ ఉంటే ఈ కప్ప ఆ పురుగుని తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క దాన్ని తింటుంది. అది ఆ విషయాన్ని గ్రహించలేకుండా ఈ కప్ప ఆ పురుగుని తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇంద్రియ భోగం అంటే. ఆ చిన్న సైజు పరిమాణంలో ఉన్నటువంటి జీవి కాబట్టి అది పురుగుని తినడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, చచ్చే వరకు ఇంకా అనుభవించాలి. ఈ ఆస్తులు పోగు చేసుకున్నాం చూసారా, ఇక్కడ డిపాజిట్లు చేస్తున్నాం చూసారా, మనకు చచ్చిన తర్వాత ఇవన్నీ రక్షిస్తాయి అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఇవన్నీ ఇటువంటివి. వెనకాల నుంచి మృత్యువు అనేటువంటి పాము సిద్ధంగా ఉన్నా మనం రక్షణకి ఇవన్నీ కట్టుకుంటున్నాం, ఇవన్నీ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు చూడండి, మనకి ఈ ఎల్ఐసి వాళ్ళు వీళ్ళు వస్తుంటారు చూసారా. మీరు చచ్చిపోయిన తర్వాత ఎన్ని లక్షలు వస్తుంది, ఎవడు అనుభవిస్తాడు? ఎవడు అనుభవిస్తాడు? తర్వాత కుటుంబం అంతా పోయింది అనుకోండి ఒకసారి, ఎప్పుడన్నా. చాలామంది జరుగుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్. ఆ తర్వాత ఎవడు అనుసరిస్తున్నాడు? ఎవడు అనుభవిస్తున్నాడు? అంటే ఎవడి కోసం వీడి జీవితాంతం కష్టపడి కూలి నాలి చేసి వాడికి అక్కడ కడుతూ ఉంటే కుటుంబం ఇలా అయిపోతే ఎవడు అనుభవిస్తున్నాడు దీన్ని? అంటే మనం జీవితంకి సుగమంగా రోడ్డు వేసుకుంటున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ మన జీవితాన్ని నష్టం చేసుకొని రోడ్డు వేసుకుంటున్నాం. మన జీవితాన్ని నష్టం చేసుకొని, జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోకుండా, దానికోసం ఆలోచించకుండా మనం ఇవి కడుతున్నాం, అవి కడుతున్నాం, ఇంత ఇక్కడ ఈ స్థలం కొంటున్నాం, అక్కడ ఆ స్థలం కొంటున్నాం, ఇక్కడ నా కొడుకు కోసం ఎంత దాస్తున్నావు, నా కుమార్తె కోసం ఎంత దాస్తున్నావు అని చెప్పి అంటున్నావు. కానీ నీ ఆత్మ కోసం నువ్వేం చేస్తున్నావు? నీ ఆత్మ అకౌంట్లో బ్యాలెన్స్ కోసం ఏం చేస్తున్నావు నువ్వు? అదేమైనా ప్రయత్నం చేస్తున్నావా? చచ్చే వరకు కూడా సంపాదన, చచ్చే వరకు కూడా వ్యాపారం, చచ్చే వరకు కూడా ఉద్యోగం. ఇప్పుడు ఎవరి దగ్గర విన్నాను నేను, 60 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి, ఉద్యోగం చేశాడు. అప్పటి వరకు ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేశాడు, రిటైర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళా బయట ఇంకో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా 60 వచ్చింది కదండి, చక్కగా వచ్చి మందిరంలో సేవ చేయండి అంటే, లేదండి ఇంకా సెటిల్ అవ్వాలండి అని చెప్పండి. ఇంకేం సెటిల్ అవుతారు? ఉద్యోగం ఉంటుంది చూస్తారా, మీకు రిటైర్ అయిపోయారండి, భగవంతుడు సేవ చేయమని ఛాన్స్ ఇస్తుంటే మీరు మళ్ళీ బానిసగా వెళ్తున్నారు. అదే అంటే జీవితాంతం బానిసగా ఉండాలని కోరిక, జీవితాంతం బానిసగా ఉండాలని కోరిక. ఇంకా రిటైర్ అయిపోయాడు అంటే ప్రభుత్వమే నువ్వు ఎందుకు పనికిరావని తీసేసింది. అలాంటిది మళ్ళా నేను ఇంకెవరికైనా పనికి వస్తానేమో అని చెప్పి ఉద్యోగం కోసం వెతుకులాడు. అంటే జీవితాంతం ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడాలి. ఎవడి కోసం కష్టపడుతున్నాడు? కష్టపడి తేనె తీగలంతా కూడా అక్కడ మకరందం, ఇక్కడ మకరందం అంతా కూడా తీసుకొచ్చి తేనె తొట్టిని తయారు చేస్తే వాడెవడో వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోతాడు. ఇది మన జీవితం అంతా మనం చేసేది. అట్లీస్ట్ భక్తులైనా మనం గమనించాలి, దేనికోసం కష్టపడుతున్నాం, ఎవడి కోసం కష్టపడుతున్నాం మనం. ఇవన్నీ చేసిన తర్వాత మన అకౌంట్లో, భక్తి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే మనం ఏం చేయలేం. భక్తి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే. కాబట్టి మనం బ్రతికుండగానే ఇది చేయాలి. ఊహ తెలిసినప్పటి నుంచే చేయాలి. మనకు ఊహ తెలియలేదు, మొదట్లో ఏదో భౌతికంగా జీవితం గడిపేశాం. ఈ తెలిసిన మరుక్షణం నుండే ఇంకా సమయం ఉంది ప్రభుజీ, ఇంకా నేను తులసిమాల వేసుకోవడానికి సమయం ఉంది, ఇంకా జపం చేయడానికి సమయం ఉంది, ఇంకా భాగవతాన్ని చేయడానికి సమయం ఉంది. ఎవరు ఊహించగలరు? మన అనంతపురంలో యాక్సిడెంట్ అయింది. 6 భక్తులు ఉదయాన్నే మంగళహారతికి లేచారు. మంగళహారతికి లేచి మంగళహారతి చూసుకొని ఎక్కడో హిందూపూర్ కాదు, ఎక్కడో తాడిపత్రిలో ప్రోగ్రాం ఉందంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోగ్రాం చూసుకున్నారు, ప్రసాదం తీసుకొని సాయంత్రం 4 గంటలకి ప్రోగ్రాంకి బయలుదేరిపోవాలి. ఎందుకంటే కార్తీక దామోదర మాసం
సాయంత్రం ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలని వచ్చేస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యింది, చచ్చిపోయారు, అందరూ చనిపోయారు. ఊహించగలరా? ఎవరైనా ఊహించగలమా? వాళ్ళకి జరిగిందండి, నాకు జరగదండి ఇలాగా అనుకుంటామా? ఎవరికైనా జరుగుతుంది. మృత్యు అనేటువంటి పాసం చుట్టూ మనం ఉన్నాం. అందుకు నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయ. అందుకు మనకి శ్రీమద్ భాగవతాన్ని ప్రతినిత్యం పఠించాలి. అందుకు భగవన్నామాన్ని ప్రతినిత్యం పఠించాలి. ఎప్పుడు మనం అదమరిచి ఉన్నామా వచ్చి మృత్యు మనల్ని మింగేస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, అందుకని ఇక్కడ చెప్తున్నారు, భౌతిక జగమున అతనికి సంఘర్షణం అనంతరము సాగుతూ ఉన్నది. ప్రణాళికలచే దాని నుండి బయటపడుటకు అతనికి సాధ్యం కాని విషయము. మన ప్రణాళికలేమీ ఇక్కడ రక్షించవు మనల్ని. మనం అనుకుంటాం, నేను ఈ వయసు నుంచి ఈ వయసు వరకు ఇలా ఉండాలి, ఈ వయసులో ఇక్కడ ఇలా చేయాలి, నాకు ఇంత డబ్బులు ఉంది. అదే భగవద్గీతలో కూడా చెప్తాడు, నేను ఇంత ధనం సంపాదించాను, నాకు ఇంత పేరు ప్రఖ్యాతి ఉంది, నన్ను ఇది రక్షిస్తుంది అని చెప్పి మనం ప్రణాళికలు వేసుకుంటాం కదా. ఈ ప్రణాళికలు ఏవి మనల్ని రక్షించవు అనుకుంటాం. అంతా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నానండి, కానీ తిరగబడిపోయిందండి అంతా అని చెప్పి అంటాం. మన ప్రణాళికలు ఏం పనిచేయవు. మనం ఏమనుకున్నా అది జరగదు. భగవంతుడు ఏమనుకుంటాడో అది జరుగుతుంది. కృష్ణుడు ఏమనుకుంటాడో అది మాత్రమే జరుగుతుంది. మనం ఏమనుకున్నా అది జరగదు. ఇది మాత్రం గుర్తించాలి మనం. కాబట్టి అట్టి నిత్య సంఘర్షణలో అతడు జయము పొందగోరినచో శ్రీకృష్ణ భగవానుతో తనకు గల నిత్య సంబంధమును పునఃస్థాపించవలను. కాబట్టి ఇటువంటి సంఘర్షణలో మనం చిక్కుకొని ఉన్నాం. ప్రణాళికలు వేసుకుంటున్నాం, ఇది నన్ను రక్షిస్తుంది, ఇది నన్ను రక్షిస్తుంది, ఇది నన్ను రక్షిస్తుంది అని ప్రణాళికలు వేసుకుంటున్నాం. కానీ ఇవేమీ మనల్ని రక్షించవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నిత్య సంఘర్షణలో మనకి జయం కలగాలి అంటే ఏం చేయాలంటే, మనకి కృష్ణుడితో భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాం. ఒకప్పుడు భగవంతుడి యొక్క నిత్య పార్షదులుగా ఉన్నాం మనం, కానీ ఆ భగవంతునితో మనకున్నటువంటి సంబంధం మొత్తం కోల్పోయాం. ఆ కోల్పోయినటువంటి సంబంధాన్ని మనం పునఃస్థాపింపజేయడానికి ఏం చేయాలి? మనకు గురువు కావాలి. ఆ గురువుకి శరణాగతి పొందాలి. ఆ గురువు ద్వారా మనం ఈ యొక్క శ్రీమద్ భాగవత కథని వినాలి. కాబట్టి అట్టి నివారణోపాయములను అనుసరించగోరిన వారు తప్పక వేదములను, పురాణములను వంటి వేదవాద్మయముల యొక్క శరణం పొందాలి. పురాణాలు మరియు వేదముల యొక్క శరణ పొందాలి. అందులో ఉత్తమోత్తమైనటువంటిది అమల పురాణము. అందుకని భాగవతాన్ని ఏమంటారు? నిష్కలంకం అంటారు. కించిత్ కూడా ఎక్కడా కూడా దాంట్లో నిష్కలం అంటే కలంకం ఏమి లేదు. శ్రీమద్ భాగవతం నిష్కలంకమైనటువంటి పురాణం. అందుకని అమల పురాణం. కించిత్ కూడా దీంట్లో వ్యర్థమేమీ లేదు. ఆ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో అటువంటి వారికి జయం. ఇక్కడ అదే చెప్పారు, దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్ అంటున్నారు. తతో జయం, ఎప్పుడు జయమే చేకూరుతుంది. శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో, శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే నిత్యం శ్రవణం చేస్తారో అటువంటి వారికి. అవి చాలామంది ఏమంటారంటే, ఈ వేదములు, పురాణాలు అటువంటివి కొన్ని తరగతుల వారికే అని చెప్పి అంటారు. కొంతమందికి మాత్రమే. వేదములు, పురాణాలు కొంతమందికి కాదు. అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సత్వగుణంలో ఉండేవారు ఉంటారు, రజోగుణంలో ఉండేవారు ఉంటారు, తమోగుణంలో ఉండేవారు ఉంటారు. ఇక్కడ అదే భగవద్గీతలో కూడా చెప్తారు కదా, తమోగుణంలో ఉండేటటువంటి వారు ఏం చేస్తారు? సత్వగుణంలో ఉండేవారు నన్ను పూజిస్తారు అంటాడు కృష్ణుడు. రజోగుణంలో ఉండేవాళ్ళు దేవీ దేవత ఆరాధన చేస్తారు అని చెప్పి అంటున్నారు. మరి తమో గుణంలో ఉండేవారు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? తామసిక ఆరాధన, అంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు, రాక్షసులను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, హిరణ్యకశిపుడు ఫ్యాన్స్ ఉంటారు, రావణాసురుడు ఫ్యాన్స్ ఉంటారు. వాడు రావణాసురుడు చాలా శివభక్తుడండి, గొప్ప భక్తుడండి అంటారు.
అరే రావణాసురుడు గొప్ప భక్తుడే, మేము కాదనట్లేదు, ఎవరు కాదన్నారు? కానీ చిన్నపిల్లవాడు వాడు తప్పు చేసినా మనం తప్పు అనమా? తప్పు అంటాం కదా. రావణాసురుడు చేసిన తప్పు అలాంటి తప్పు కాదు కదా. ఎటువంటి తప్పు? పరస్త్రీని పొందాలనుకున్నాడు కదా, అది తప్పే కదా. అది చిన్నపిల్లవాడు చేసిన తప్పే కదా. రావణాసురుడు చేస్తే ఏం తప్పు కాదా? సమస్త వేదములు తెలిసినటువంటి వాడు, సమస్త శాస్త్రములను అభ్యసించినటువంటి వాడు పరస్త్రీని పొందాలి అనుకోవడం, ఒక వివాహమైనటువంటి ఒక వివాహితని తన యొక్క భర్త లేని సమయంలో వెళ్ళి దొంగచాటుగా పట్టుకొచ్చిన వాడిని ఏమంటారు? వాడిని ఏమంటారు? ఎటువంటి వాడు అంటారు. అటువంటి వాడు నిజమైనటువంటి శివభక్తుడు ఇలా చేయాలనుకుంటాడా? ఇంద్రియ ప్రీతి కోసం చేశాడు. సో కాబట్టి ఇటువంటి రాక్షస ఆరాధన చేసే వాళ్ళందరినీ కూడా తమోగుణ పూజకులు వాళ్ళందరూ. ఇంకా ఈ దేవీ దేవత ఆరాధన చేసే వాళ్ళని రజోగుణ పూజకులు అంటారు. రజోగుణంలో ఉండేవాళ్ళు దేవీ దేవత ఆరాధన చేస్తారు. ఎందుకు దేవీ దేవత ఆరాధన చేస్తారంటే చెయ్యకూడదని కాదు, ఎందుకు చేస్తారంటే వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడం కోసం దేవీ దేవత ఆరాధన చేస్తారు. భౌతిక కోరికలు. ఇప్పుడు ఈ నోములు అందరూ చేస్తున్నారు, లేదంటే మరొకరు చేస్తారు. ఇవన్నీ దేనికోసం? భౌతిక కోరికల కోసం. భయంతో చేస్తారు. ఎన్నాళ్ళు నేను పూజ చేశాను, ఈరోజు సడన్గా ఇవన్నీ ఆపేస్తే వాళ్ళు ఏమైనా నన్ను చేస్తారేమో భయం. అక్కడ రజోగుణం వచ్చేసింది. రజోగుణం నుండి భయం పుడుతుంది. ఒకడికి కోపం వచ్చింది, ఇంకోటికి భయం వస్తుంది. వీడికి కోపం వచ్చింది, వీడికి భయం వస్తుంది. అందుకు పురాణాల్లో ఇది రజోగుణం వారికి, ఇవి తమోగుణం వారికి, ఇవి సత్వగుణం వారికి అని చెప్పబడింది. అందుకని భాగవతం శుద్ధ సాత్వికులకి ఎటువంటి వ్యక్తినైనా సరే శ్రీమద్ భాగవతం చదివితే శుద్ధ సత్వస్థితికి తీసుకొస్తుంది. శ్రీమద్ భాగవతం. కాబట్టి అటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే ప్రతినిత్యం చదువుతారో, ప్రతినిత్యం శ్రవణం చేస్తారో అటువంటి వారికి ఎప్పుడు తతో జయముదీరయే, ఎప్పుడు నిత్యం జయం కలుగుతుంది అని ఈ శ్లోకం మనకి తెలియపరుస్తుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమనందే.